కే రోహిత్ గుంటూరు వెల్లికొండ వ్యవహరించినటువంటి అయ్య వెంకటేశ్వర గారు మరి ఈ యొక్క పోటీలు పెట్టడానికి నన్ను ప్రోత్సహించినటువంటి చిన్న విషయం గారు అనిల్ కుమార్ ధరపడతాం. నెక్స్ట్ బోర్డ్ గురుజీవన్ రెడ్డి పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఈ కాంపిటీషన్ జరగడం అనేది చాలా చాలా అభినందనీయం. దీన్ని ముందుండి నడుపుతున్న లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సారథ్యం వహించినటువంటి అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరకి, అలాగే స్టేట్ సెక్రటరీ అయినటువంటి లక్ష్మణ్ దేవ్ గారికి, దీన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా పిఠాపురం తరఫున మా శాసనసభ్యుల తరఫున అందరూ కూడా మీ అందరికీ కృతజ్ఞతలు. తప్పకుండా ఇంతటి రాష్ట్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించి బాక్సింగ్కి పిఠాపురంలో ఒక గుర్తింపు రావాలి, ఒక వేదిక కావాలని మీరు చేసినటువంటి సంకల్పానికి తప్పకుండా మా మద్దతు ఉంటుంది. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, ఇటువంటి రింగ్ కోసం ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తప్పకుండా కూడా ఆ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా మంచి ప్రతిభను చూపించి రేపు ఉత్తరప్రదేశ్లో జరగబోయేటువంటి నేషనల్ స్థాయి సెలక్షన్ కోసం ఇక్కడ ఈ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ కంటెస్ట్ తప్పకుండా కూడా మీరంతా చక్కని ప్రతిభ చూసి ఇందులో సెలెక్ట్ కావాలి. అదేవిధంగా భారతదేశం చెప్పున రిప్రజెంట్ చేయడానికి మీకు ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి పోటీల్లో కూడా మీరంతా కూడా మంచి అవకాశాలు చిక్కించుకుని నేషనల్ తరఫు రిప్రజెంట్ చేసే అవకాశాన్ని మీకు కలగాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ నిర్వాహకులందరికీ కూడా, అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరణ. ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు పిఠాపురంలో ఈ నెల 19-20 తేదీల్లో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో ఒక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు నిర్వహించడానికి మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారు ఆదేశాలు ఇచ్చారు మాకు, పిఠాపురంలో మీట్ చేయమని చెప్పేసి. దాని ద్వారానే మేము మీట్లు కూడా బాక్సింగ్ మీట్ చేస్తున్నాం. ఇది 8వ రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జనవరి నెలలో ఉత్తరప్రదేశ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఇక్కడి నుంచి 10 మంది బాక్సర్లను ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఇచ్చేసినటువంటి వారికి వారు ఉచిత భోజనాలు, వసతులు అన్నీ కూడా మరి కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మేము కమిటీ అందరం కూడా ఉన్నాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ పోటీలు పెట్టడానికి మాకు ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయ్య వెంకటేశ్వరరావు గారు, మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిఏ లక్ష్మణ్ దేవ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. దీని ద్వారా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించడానికి మా యొక్క అసోసియేషన్ వారందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం.